అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఈఎక్స్ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే. మీరు ఇల్లు కట్టాలంటే ఎంత గొప్ప ఇంజనీర్ అయినా కానీ కొన్ని నెలలు కావాలి, కొన్ని నెలలు పడుతుంది. అలాగే సంపద సృష్టించాలన్నా ఇంకా ఏమైనా చేయాలన్నా కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక్కసారి తెలుసుకోండి. మీరు ఏమన్నా చేసి ఉంటే చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఏ ఒక్క పని కూడా చేయకుండా మీరు ఊరక ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు ఇలా చేయబట్టే రాష్ట్ర ప్రజలని భ్రష్టు పట్టించారు. అదేవిధంగా విజయవాడ అమ్మవారి కొండ విరిగితే రోడ్డు మీద అడ్డంగా పడి ఉన్నదాన్ని ఇప్పటికి కూడా కొన్ని నెలలు కూడా తీయకుండా సంవత్సరం పైన అలాగే ఉండబట్టి ఈ కూటమి ప్రభుత్వం రాబట్టి చంద్రబాబు గారు వచ్చాకే అది క్లియర్ చేశారు. మీరు అలాగే పెట్టారు ఏం చేయకుండానే. ఒక్కసారి తెలుసుకోండి. అలాగే వానల పడి ఇప్పటికి కూడా ఉంటుంటే ఎంత విధంగా ఉండేదో, ఎంత చాండాలంగా ఉండేదో ఒకసారి ఆలోచించుకోండి. బుగ్గన రాజేందర్ రెడ్డి గారు మీరు ఏమి చేయలేదు కాబట్టి ఇటువంటి పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకొని అది క్లియర్ చేయకుండా అలాగే పెట్టబట్టి ఈరోజు ఆయన రాబట్టి అదంతా క్లియర్ అయింది. మీరు ఊరక పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉంటారు. మీరు ఆ రెడ్డి అనే పదం తీసివేస్తే చాలా బాగుంటుంది. ఒక్కసారి తెలుసుకోండి. మీ వల్ల మంచి చేసే వాళ్ళ రెడ్లకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మంచిరెడ్డి గారికి కూడా చెడ్డ పేరే కదా వస్తుందా లేదా? మీలాంటి రెడ్లు పనికి మాలిన వాళ్ళు ఉండబట్టి ఊరక ప్రెస్ మీట్లు పెట్టుకొని ఊరక మాయమాటలు మాట్లాడుకుంటూ ఉండబట్టే రాష్ట్రం అలా భ్రష్టు పట్టిపోయింది. ఈ సంజీవరెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి గారు నీలాగా చేరా, ఇలాగే వాళ్ళు కూడా ఇటువంటి మెంటల్ పనులు ఆపండి. మెంటల్ పనులు మీరు లేచిన దగ్గర నుంచి 5 సంవత్సరాల నుంచి మెంటల్ పనులు చేయబట్టి, ఒక రెడ్డి పరిపాలన చేయబట్టి రాష్ట్రం ఇలా భ్రష్టు పట్టిపోయింది. మీరు రాష్ట్రానికి ఉపయోగపడింది కూడా లేదు. నీ నియోజకవర్గం ఏమైనా ఉపయోగపడ్డారా? ఎక్కడ కూడా ఉపయోగం అంటూ ఏమీ లేదు. మీరు రాష్ట్ర ప్రజలలో ప్రయోజనం ఏం లేదు. మీ నియోజకవర్గంలో మిమ్మల్ని ఓడించారు. మీరు జగన్ రెడ్డి దగ్గర సింపతి పొందుతారేమో కానీ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ ఎమ్మెల్యే అంటుంటుంది, ఆ ఎమ్మెల్యే ఆ విధంగా అంటున్నారు. ఈయన మా ఎమ్మెల్యే కాబట్టి, మా ఓడిపోయిన ఎమ్మెల్యే కాబట్టి మాకెళ్ళి మాట్లాడుతున్నారని మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్షం లేని పార్టీ ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర మీరు సింపతి పొందుతారేమో. రాష్ట్ర ప్రజల దగ్గర సింపతి పొందరు. రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చి పంపించేశారు. ఒకసారి తెలుసుకోండి. ఒక ఇల్లు కట్టాలంటేనే ఒక ఇంజనీర్ పిలిపించుకొని కొన్ని నెలలు పడుతుంది. ఆ సంపద సృష్టించాలన్నా పడుతుందా లేదా? ఒకసారి తెలుసుకోండి. ఊరికి ప్రెస్ మీట్లు పెట్టి ఏ పని బాట లేకుండా మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఇది సరైనది కూడా కాదు. చేసిన వాళ్ళని చేయలేదంటాం, ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం. రాజకీయాలు రాష్ట్రాల్లో సింపతి పొందాలంటే ఇప్పటికి పొందలేరు. మీరు చేసిందంత మోసం, మీరు చేసిందంత అబద్ధం. ఒక్కసారి తెలుసుకోండి. ఊరకు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టవలసిన అవసరం లేదు. ఏదంటే పని ఉంటే చేయండి, మాటలు మాత్రం మాట్లాడబాకండి అని తెలియజేస్తూ ఇటువంటి పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టబాకండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.